వీడియోలో అయితే నేను సోషల్ సెక్యూరిటీ అండ్ క్యాఫ్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా సోషల్ సెక్యూరిటీ. ఇక్కడ ఏంటంటే దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలా మంది బయట ఇట్లా సోషల్ సెక్యూరిటీ మీకు ప్రాసెస్ చేసినందుకు, క్యాఫ్ అప్లై చేసినందుకు ఛార్జ్ చేస్తున్నారని తెలిసింది మాకు. ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ఎందుకంటే మీరు స్టూడెంట్ వస్తున్నారు, వాటికి డబ్బులు పెట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఈ ప్రాసెస్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఈజీ ఉంటుంది అనమాట. జస్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అన్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ ఎలా అప్లై చేయాలంటే మై స్పేస్ ఎట్యుడెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. స్టూడెంట్ స్పేస్ అకౌంట్ అని. అందులోకి వెళ్ళి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే స్టూడెంట్ స్కాలరేట్, మీకు యూనివర్సిటీ నుండి స్కాలరేట్ అని ఇస్తారు అది, ఇంకా పాస్పోర్ట్, వీసా కాపీ, మీ రెసిడెన్స్ పర్మిట్ అంటే మీకు హౌసింగ్ కాంట్రాక్ట్ ఇస్తారు కదా అది, ఇంకా వచ్చేసి బ్యాంక్ ఆర్ఐబి అండ్ ప్రూఫ్ ఆఫ్ సివిల్ స్టేటస్, అది వచ్చేసి ఫ్రెంచ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. కన్ఫ్యూజ్ కాకండి, ఇవంటి కరెక్ట్ డాక్యుమెంట్స్ ఆర్గనైజ్ చేసుకోండి. ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకొని డైరెక్ట్ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేయగానే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ మీకు అప్డేట్ ఏంటో 2 డేస్లోనో లేదా 1 వీక్లోనో మీకు ప్రాసెస్ చేసి వస్తుంది అనమాట. అందులోకి వెళ్ళి కార్టివిటీలు అప్లై చేయటం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే నేను క్యాఫ్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. క్యాఫ్ అయితే సేమ్ సోషల్ సెక్యూరిటీకి ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టామో పాస్పోర్ట్, వీసా కాపీ, ప్రూఫ్ ఆఫ్ సివిల్ స్టేటస్, బ్యాంక్ అకౌంట్, ఆర్ఐబి, ఇవే డాక్యుమెంట్స్ మళ్ళీ క్యాఫ్కి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే CAF.fr అనే వెబ్సైట్లో ఉంటుంది అనమాట. అది కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన పేజ్కి మెసేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే డొమిసిల్ ఉన్న వాళ్ళకైతే క్యాఫ్ రాదు. నార్మల్గా హౌసింగ్ కాంట్రాక్ట్ ఉంటేనే క్యాఫ్ ఎలిజిబుల్ అనమాట. మ్యాక్స్ మీరు హౌసింగ్ కాంట్రాక్ట్ ఉన్నదే అకామిడేషన్ చూసుకోవడానికి ట్రై చేయండి. డొమిసిల్ ఉంటే మీకు క్యాఫ్ రాదు. క్యాఫ్ కంటే ముందు అసలు బ్యాంక్ అకౌంట్ రాదు. సో అది చూసుకొని మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో వీటి గురించి అన్ని లింక్స్ అయితే మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాం.